సిబిఎన్ గారిని కలిసినప్పుడు ఆయన బాగా అలర్ట్ కూర్చోన్నారు. మామూలుగా జస్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత మామూలుగా పిలిపించారు జస్ట్ కంగ్రాచులేట్ చేయడానికి. చెప్తే ఆయన ఈవినింగ్ 7 o'clock అప్పుడు 8 అయింది. అప్పటికి ఆయన చాలా మీటింగ్స్ కూర్చున్నారు, చాలా అలర్ట్గా కూర్చోన్నారు, మాట్లాడుతున్నారు. నాకు అది నచ్చింది. సో జగన్ గారితో చేసినప్పుడు ట్రావెల్, ఆయన వచ్చిన ట్రావెల్, అపోజిషన్లో ఉన్నప్పుడు ట్రావెల్ నచ్చుండొచ్చు. అంటే నేను ఇప్పుడు అందరినీ చెప్పి అందరి దగ్గర నేను కవర్ చేయాలన్న ఉద్దేశం నా ప్రయత్నం కాదు. నేను మీరు కావచ్చు, జగన్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, నాకు ఆ వ్యక్తిలో ఉన్న పాజిటివ్స్ మటు తీసుకుంటాను అన్నమాట. ఓవరాల్గా కంప్లీట్గా ఇస్తానంటే నేను ఫిదా అన్న నాయకుడు నేను కాలేదు. మేబీ లేరా ఉన్నారో లేక తెలియదు, నేను కాలేదు. అలాగా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిసారా? పక్కన వ్యక్తిగతంగా కలవలేదు. మామూలుగా రిపోర్ట్స్ గురించి కామన్ ప్లాట్ఫామ్లో మేము డిస్కస్ చేసుకుందాం కానీ నేను వ్యక్తిగతంగా కలవలేదు. చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారు అంటే వాళ్ళు ఫోన్ చేసి పిలిపించారు కాబట్టి నేను వెళ్ళాను. ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడం కానీ ఏమైనా? నేను ఎవరిని కలవను మామూలు సహజంగా, ఎవరిని కలవను. వాళ్ళే ఒకరు ఏదో దాని మీద రిపోర్ట్ కావాలంటే నేను 10 months బ్యాక్ ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వడం కానీ సిబిఎన్ గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఏమైనా జరిగింది? అంటే ఆబ్వియస్లీ మా పనే అది కాబట్టి ఎవరు అడిగినా డేటా వాళ్ళకి చేయిస్తూ ఉంటాం. అది వాళ్ళ దాకా తీసుకెళ్తారా, ఆబ్వియస్లీ వాళ్ళ గురించే వచ్చింది చెప్పి వస్తారు కాబట్టి నేను డైరెక్ట్గా ప్రెజెంటేషన్ ఇచ్చి తక్కువ. వన్ మోర్ లైట్ హార్టెడ్ క్వశ్చన్ సార్. సినిమాలు చూస్తుంటారు సార్? బాగా స్ట్రెస్ ఫీల్ బాగా చూస్తాను. ఆల్మోస్ట్ నెట్ఫ్లిక్స్లో నేను చూడని సిరీస్ ఉండదు. ఇప్పుడు నైట్ 2 వెళ్ళినా 3 వెళ్ళినా కానీ ఒక్క ఎపిసోడ్ అయినా చూస్తాను. బ్రేకింగ్ బ్యాడ్ కానీ చూసారు కదా బ్రేకింగ్ బ్యాడ్ చూసారు. సో ఆల్మోస్ట్ అన్ని ఓజార్క్ లేదా ఇంకోటి చాలా సిరీస్లు ఎక్కడ పేరు గుర్తురావట్లేదు, వేరే టాపిక్ వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ అంటే నేను మంచి మూవీ బజ్ అనమాట. బట్ ఒక ప్యాట్న కొన్ని చూడను, ఇష్టపడను. అంటే డ్రాక్యులా, దెయ్యాలు సినిమాలు అట్లాంటివి ఉంటాయి చూడండి, అవి సూపర్ పవర్స్ ఉండి అలాంటివి కనెక్ట్ అవును. ఎనీ సైకలాజికల్ థాట్ ప్రాసెస్ ఉండి క్యారెక్టర్ ఎవాల్వ్ అవుతూ రియల్ టైమ్గా ఉన్న సిరీస్ ఇష్టపడతాను. ఎవరు సార్ మీ ఫేవరెట్ హీరో? ఆబ్వియస్గా మేము కాలేజీలో ఇప్పుడైతే మళ్ళీ డిప్లొమాటిక్ ఎవరు లేరన్నట్టు కదా, మేము కాలేజీలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ చిరంజీవి నేను బాగా అభిమానించేవాడిని. ఎప్పుడైతే ప్రజారాజ్యం దగ్గర నుంచి నేను డిస్కనెక్ట్ అయ్యాను అన్నమాట తెలియకుండా. అంటే అప్పటికి నాకు కొంచెం ఇంజనీరింగ్కి వచ్చేస్తున్నాం ఒక కాబట్టి ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిపినప్పుడు కాదు, నేను ప్రజారాజ్యం పెట్టినప్పుడే వెళ్ళే క్యాండిడేట్ సెలక్షన్స్లో ప్రాసెస్లో మేబీ నేనున్న భావజాలానికి వెళ్తుందో అప్పుడు డిస్కనెక్ట్ ఏర్పడింది. సినిమాగా అలాగే ఉండిపోయింది ఆబ్వియస్గా. తర్వాత సినిమాలు అయిన తర్వాత ఆపేశారు, మరి ఆ డిస్కనెక్షన్ అలా ఏర్పడిపోయింది. వయసులో ఉన్నప్పుడు, అంటే వయసులో అంటే కాలేజీలో ఉన్నప్పుడు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్. అంటే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు అంటే అప్పుడు కూడా అన్ని సినిమాలు చూసేవాడిని. ఆబ్వియస్లీ చిన్న ఆరా ఎక్స్ట్రా యాడ్ అయ్యేది, అంతేగాని వీరాభిమానుల సెక్షన్లో కాదనమాట నేను. సో చిరంజీవి అనే వ్యక్తి పాలిటిక్స్కి సరిపడ్డు అని మీరు నమ్ముతారా? నేను ఓవరాల్ వ్యక్తి మీద నేను అందులో ఇప్పుడు మామూలుగా అయితే కమెంట్ చేయొచ్చు కానీ ఇప్పుడున్న పొజిషన్ కరెక్ట్ కాదేమో కానీ, బట్ ఒకటి తర్వాత నాకు మెచ్యూరిటీ వచ్చి ఇప్పుడు ఈ కంపెనీ స్టార్ట్ చేశాక ఉన్న నాకులో తేడా వచ్చింది ఏంటంటే మేబీ తను రైటే కదా, వద్దనుకున్నప్పుడు డ్రాప్ అయ్యారు. అప్పుడు ఏంటంటే అప్పుడు నాకున్న కోపం ఏంటంటే చిరంజీవి గారి మీద అప్పుడు చాలా రేర్గా మనకు ప్రపంచం ఒక అవకాశాన్ని ఇస్తుంది. అలాంటిది నాకు తెలిసి మన సౌత్లో చాలా తక్కువ, అరుదుగా. అంటే మీరు కరువు తీసేయచ్చు అనమాట, మొత్తం ఓవరాల్ పాలిటిక్స్ని కరువు తీసేయచ్చు. మళ్ళీ రొటీన్ ప్యాటర్న్లోనే వెళ్ళారు కదా, మళ్ళీ వాళ్ళని వీళ్ళని తీసుకొని మళ్ళీ అదే పాత సారా కొత్త సీసాలాగా అవుతుంది కదా. నాకు కోపం అనమాట. అప్పుడు ఇంకా ఎలక్షన్స్ కాలేదు, నాకు కోపం వచ్చేసరికి నా ప్రాసెస్లోనే నాకు తప్పు అనిపించింది అనమాట. కాబట్టి అఫ్కోర్స్ ఆ థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి దీంట్లోకి వచ్చాను. వేరే నెరేటివ్ ఏంటంటే చిరంజీవి గారిని చాలా మంది బ్యాక్ స్టాప్ చేశారు, అందుకని ఆ పార్టీ అట్లా. నేను నమ్మను సార్ అది, ఎందుకంటే యాజ్ ఎ లీడర్గా నేను ఐఎమ్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. ఎవరు సరిగ్గా చేయకపోయినా వాళ్ళని తప్పుదావ పట్టించారు, తప్పుదావ సలహా మీలాంటి వారు ఇచ్చారు నాకు అనేది కరెక్ట్ కాదు. హూ ఎవర్ ఇట్ మేబీ అది నాకు ఇప్పుడు ఆబ్వియస్గా ప్రతి లీడర్కి ఇప్పుడు నాకు కూర్చున్నాను అనుకోండి, సార్ ఇలా చేద్దాం, ఇంటర్వ్యూ ఇలా చేద్దాం, లేకపోతే ఇలా ప్రమోట్ చేద్దాం, పారావీల్ అని ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ సలహాలు వస్తుంటాయి. ఇంత పెడదాం, ప్రైజ్ ఇంత పెడదాం, ఇలా చేస్తే బాగుంటుంది. ఇలా డిసిషన్ ఎవరు మేకింగ్? కెప్టెన్కి డిసిషన్ మేకింగ్. ఇప్పుడు చూస్తే యూట్యూబ్లో కూడా వేలాది మంది కమెంట్లు ధోనికి, కోహ్లీకి అందరికీ పెడతారు. బట్ డిసిషన్ మేకింగ్ ఎవరిది? ఆబ్వియస్గా మీరు తీసుకోవాలి డిసిషన్. సో 100% అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ చిరంజీవి గారిది. స్టిల్ ఇప్పటికీ చిరంజీవి గారి ఫ్యానిజం చేస్తాను, లేకపోతే పొలిటికల్ అది లేదు ఇప్పుడు లేదు సార్. అది చెప్పిన ఏజ్ ఇప్పుడు నాకు 17, 18 ఉన్నప్పుడు, 16 ఉన్నప్పుడు, ఐఎమ్ ఆల్రెడీ క్రాస్ 40 కాబట్టి ఇప్పుడు నేను ఆ 20s చాలా జర్నీ చేసాను. ఇప్పుడు చూసినా రాదు బేబీ పాత సాంగ్ ఎప్పుడైతే చూసినప్పుడు జగదేక్ విడుదల సుందరం మొన్న ఎప్పుడు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు చూసాం. అప్పుడు మనం కూడా అప్పుడు ఇది సినిమా చూసాం కదా, చిన్న బిట్ కనెక్షన్. ఇప్పుడున్న టైంలో 10-15 నిమిషాలు చూసి మళ్ళీ ఆపేశాను. జనసేన పార్టీ అనేది ప్రజారాజ్యం 2.0 ఎవరు ఒప్పుకోకపోయినా వాస్తవమే. సో ప్రజారాజ్యం నుంచి జనసేన పార్టీ ఏమైనా నేర్చుకుందని మీరు భావిస్తున్నారు? అది ఎవాల్వ్మెంట్లో ఒక భాగం సార్. నేర్చుకోలేదని కాదు, ఎవాల్వ్మెంట్ ఒక కాన్సెప్ట్ నుంచి ఎవాల్వ్ అవుతుంది. దాంట్లో చేసిన తప్పులు మళ్ళీ చేసేవి ఉంటాయి,
సేమ్ ఇప్పుడు స్ట్రక్చరల్గా ఉన్నటువంటి ఫెయిల్యూర్ ఉంది ప్రజారాజ్యంలో, అదే స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవట్లేదు. మీకు బీజేపీ చూడండి, నేషనల్ వైడ్గా స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటూ వస్తుంది. కార్యకర్త చిన్న విలేజ్, ప్రతి విలేజ్ ఒకరు ఉంటారా ఇద్దరు ఉంటారా పక్కన పెడదాం, బట్ ఆ స్ట్రక్చర్ ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కావచ్చు, స్ట్రక్చర్ టీడీపీ ఉంది, స్ట్రక్చర్ బాగా స్ట్రాంగ్ ఉంటుంది, వైసీపీ ఉంది, ఎంతో కొంత స్ట్రక్చర్ ఉంటుంది. సో బట్ ఆ స్ట్రక్చర్ మీకు ఎలా బిల్డ్ చేసుకోవాలి, దానికి ఉన్నటువంటి ప్రయారిటీస్ సివియారిటీస్ లాగా ఏంటి చేసుకోవాలి, ఆ దాంట్లో ల్యాగింగ్ అనమాట బాగా. అది ఎవాల్వ్ కాలేదు. కొన్ని విషయాల్లో ఇప్పుడు కూటమిలో ఎలా కూటమి కట్టుకోవాలనో రకరకాల విషయాల్లో ఎవాల్వ్ అయ్యి ఉండొచ్చు, లేదా స్టిక్ ఆన్ అయ్యి ఉండడం ఎవాల్వ్ అవ్వచ్చు, లేదా కొన్ని పాయింట్స్ రైట్ టైంలో రైట్ డిసిషన్స్ అవ్వచ్చు. ఒక పొలిటికల్ లీడర్కి హిందుత్వ భావజాలం లేకపోతే రిలీజియన్ భావజాలం ఉండడం అనేది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? డిపెండ్స్ సార్. ఇప్పుడు ఆబ్వియస్లీ బీజేపీ కంప్లీట్ మతం సపోర్ట్గా ఉంది కదా, ఒక వింగ్లో ఉంది. ఎంఐఎం ఉంది, కంప్లీట్ మతం ఫ్యాక్టర్లో ఉంది. కొన్ని కులం బేస్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మమ్మల్ని అనగాని వర్గాలు మేము ఈ ఫ్యాక్టర్ మీద వస్తున్నాం. ఇక్కడ పాయింట్ నేరేటివ్ తప్ప ఒప్పు కాదు. పొలిటికల్ డిసిషన్కి వచ్చేసరికి ఈజ్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్ అనమాట, వర్క్ అవుతుందా లేదని. కానీ మీరు రకరకాల ఏ పర్స్పెక్టివ్లో చూస్తున్నారు అనేది అనమాట. ఇప్పుడు కంప్లీట్ మతం పార్టీ బీజేపీ అంటే కాదు, బట్ దే టుక్ ద స్టాండ్. ఇప్పుడు కాదు చెప్పేది, ఇనిషియల్లీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి దే టుక్, ఇది మన కోర్ సిద్ధాంతం అవ్వాలి అని తీసుకున్నారు. తప్పు ఒప్పు అనేది వేరే పర్స్పెక్టివ్లో మీరు డైమెన్షన్స్ చూస్తుంటారు. సో ఇది వర్కౌట్ అవుతుందా, నిజంగా కావట్లేదా, రాంగ్ వ్యూ తీసుకున్నా అంటే ఉన్న ఓట్ బ్యాంకింగ్ కోల్పోతున్నాం, ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ పుల్ చేస్తుంది ఎనీ పొలిటికల్ పార్టీకి. మేబీ కామన్ ఆడియన్స్కి అలా కాదు కదా, ఇలా కదా, 100 ఉండొచ్చు. యాజ్ ఎ పొలిటికల్ పార్టీ గెలవాలని, ఎదగాలని, రేపు పొద్దున ఆ పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటాయి. ఇది ఏ పాయింట్ తీసుకుంటే ఏ నేరేటివ్ బిల్డ్ చేస్తే వర్కౌట్ అవుతుంది, ఆ బాక్స్లో కూర్చోవాలన్నమాట కరెక్ట్గా. అదవుతుందండి. ఆ బాక్స్ నుంచి ఏమాత్రం ఓట్ బ్యాంకింగ్ వెళ్ళిపోతుందా, ఎక్స్ట్రా యాడ్ అవుతుందా. ఎక్స్ట్రా యాడ్ అవుతుందంటే వాట్ ఎవర్ ద స్టెప్స్ యూ హ్యావ్ టేకెన్ ఇట్స్ కరెక్ట్. సరే, ఇప్పుడు వక్ఫ్ బిల్ తర్వాత దాని తర్వాత పరిస్థితులు భిన్నంగా మరి, ఎందుకంటే వైసీపీ దానికి అపోజ్ చేసింది అమెండ్మెంట్ బిల్కి, ఆ కూటమి ప్రభుత్వం దానికి అనుకూలంగా ఓటు వేసింది. సో ఈ మైనారిటీలందరూ అంటే ఇద్దరికి ఆప్షన్ లేదు కదండి. వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ హోల్డ్ ఎస్సీ ఎస్టీ కానీ, ముస్లిమ్స్ కానీ, మైనారిటీస్ కానీ, క్రిస్టియనిటీ కానీ, వాటిలో ఆబ్వియస్గా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ కాబట్టి ఆబ్వియస్గా అది స్ట్రాంగ్ హోల్డ్ ఓట్ బ్యాంకింగ్. మీకు థాట్ ప్రాసెస్ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని, మీకు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ లాగా ఆ థాట్ ప్రాసెస్లో ఉంటారు. ఇప్పుడు ఇద్దరు వేరే వేరే భిన్న చిన్న భావజాలంతో ఉంటారు, మీకు అందరికీ తెలిసిందే అది. కానీ సో ఇది ఇంకా వైఎస్ఆర్సీపీకి ఆప్షన్ లేదు. అట్ ది సేమ్ టైం కూటమిలో ఉన్నప్పుడు కూటమికి ఆప్షన్ లేదు. ఆప్షన్ లేని డిసిషన్స్, ఆప్షన్స్ ఉన్నాయని చూడండి. వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ చేసింది, కానీ మైనారిటీలు కూటమికి దూరంగా జరిగారు అనేది మీరు నమ్ముతారా? దీని వక్ఫ్ బోర్డు వల్ల అండి. అంటే డిఫరెన్స్ అది, దాంట్లో మిక్స్ అండ్ ఫైనల్స్ ఉన్నాయి కొన్ని. ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే కొంచెం ఉంటుంది, అది ఎంత పర్సెంటేజ్ అనేది వేరే విషయం, డిస్కషన్ డిబేటబుల్. ఓకే సార్, కేకే అనే వ్యక్తి సైకాలజిస్ట్గా తెలుసు, బట్ మీ నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరెంటింగ్ ఎలా కొనసాగింది, మీ స్కూలింగ్ ఎలా కొనసాగింది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది అంటే ఈసారి మొత్తం 12వ తరగతి తర్వాత కావాలంటే దాని గురించి 1 hour చెప్తాను, బట్ టైం తక్కువ ఉంది కాబట్టి ఒక 5 minutesలో క్లోజ్ చేస్తాను. నేను బీటెక్ మామల్లన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని శ్రీపెరంబుద్దూర్ సార్, మన రాజీవ్ గాంధీ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు కదా, ఆ ఊరు కాంచి కంటే ముందు వస్తుంది. బీటెక్ అంతా అక్కడ చేశాను. అక్కడ 4 years స్మాల్ బీటెక్. మరి మాకు బాగా కష్టపడి చదవడం, క్రికెట్ బాగా చదవడం వల్ల 5 ఏళ్ళు పట్టింది. సో అక్కడి నుంచి కంప్లీట్ అయిన తర్వాత నేను ఒంగోలులో అంటే నాకు ఎప్పటి నుంచి ఫుడ్ ప్యాషన్ ఉంటుంది, అందుకే నా ఎగ్జాంపుల్స్ కూడా బిర్యానీలు ఎక్కువ వస్తుంటాయేమో. సో ఒంగోలులో ఒక సర్వర్గా జాయిన్ అయ్యాను అనమాట. అంటే ఫుడ్ తెలుసుకోవాలి అనేది ఒక 3 months ఆర్యభవన్ సంథింగ్ నేను అక్కడ 3-4 months చేశాను. తర్వాత అక్కడ నాన్న సరిగ్గా మనకు తమ రెస్టారెంట్ పెట్టలేము, అమౌంట్ వర్కౌట్ అవుతుందన్న తర్వాత ఇప్పుడు వస్తుంది చూడండి మార్ట్ కాన్సెప్ట్. మనం ఏదైనా కూరగాయలు కావాలన్నా కానీ ఇట్లాంటివి మనకు ఆన్లైన్లో అనేది ఈ మిడిల్ సిస్టమ్ బ్రేక్ చేయాలి. ఎందుకంటే దళారీ సిస్టమ్ ఎక్కువ ఉండేది అనమాట, అది ప్రతి దగ్గర ఉంటుంది. సో ఎవ్రీ డే మార్కెట్కి వెళ్ళడం, అసలు ఎన్ని కూరగాయలు వస్తున్నాయి, ఎంత ధరగా వస్తుంది దళారికి, అసలు ఇది కాకుండా ఈ మధ్యలో ఈ మిడిల్ మ్యాన్ తీసేసి డైరెక్ట్గా రైతుని ఎందుకు కలపకూడదు, రైతే డైరెక్ట్గా ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు, కాబట్టి ₹1 మనం తీసుకుందాం, రైతు అకౌంట్లో పడేటట్టు ఏదైనా చేయగలుగుతాం. దాని మీద ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసాను 3-4 months. అది వర్కౌట్ అవ్వలేదు. అంటే వర్కౌట్ అయితే నాకు నాలెడ్జ్ వచ్చింది, కానీ దాన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కావాల్సిన సెటప్ సరిపోలేదు అనమాట, స్కేల్ కానీ సెటప్ కానీ. దాని తర్వాత నేను అంటే సీక్వెన్స్ మిస్ అవుతున్నా కానీ ఒక 1.5 year శివశక్తి దత్త గారిని, కీరవాణి గారి ఫాదర్, అక్కడ ఆయన దగ్గర నేను శిష్యరికం ఆల్మోస్ట్ మొత్తం ఆయనతో పాటే ఉండడం, ఆయన దగ్గర రాసుకోవడం. ఆయన ఎవరంటే మంచి మంచి సాంగ్స్ రాస్తారు, చాలా మంది తెలియకపోతే అగ్నిస్కలన, మన ప్రభాస్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ అదే కదా, బాహుబలిలో పాటలు కానీ, మొన్న వచ్చినటువంటి హనుమాన్లో కానీ సాంగ్స్ బాగా రాస్తారు, అద్భుతమైన ఆర్టిస్టు.
అసలు నేను జీవితంలో కలిసిన మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఎవరు ఉన్నాడు అన్ని రకాలుగా ఒక్కొక్క విషయంలో ఒకరు చూసేదని చెప్పాను. కానీ ఎక్కువ దాంట్లో స్కిల్డ్గా చూసిన నా జీవితంలో నేను చదివిన కథల్లో కూడా కానీ చదివిన పుస్తకాల్లో ఆయన మోస్ట్ స్కిల్డ్ పర్సన్. మనం కూడా ఈ మధ్య కలిసేసి వచ్చాను. సో ఆయన దగ్గర ఒక 1.5 years చేశాను. తర్వాత నేను రిషికేష్, హరిద్వార్, కేరళ, ఇషా